ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు చేతులకు వచ్చేసరికి ఈ ప్రభుత్వాన్ని పక్షాన నిలబడి అది కూలిపోకుండా కాపాడాడు అంటే ఈయనని నాయకుడు అంటారా లేక ఊసిరి వల్లి అంటారా? మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు, పేదలు ఎక్కడుంటారో నేను అక్కడే ఉంటానని చెప్పారు చంద్రబాబు గారు. ఆ మాట వినగానే చాలా నవ్వొచ్చింది నాకు. ఇదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి బిల్ క్లింటన్ వస్తున్నాడని హైదరాబాద్ లో ఉన్న భిక్షగాలను లారీలలో బలవంతంగా ఎక్కించి వారిని ఊరి బయట వదిలేయాలని ఆర్డర్లు ఇచ్చి వారిని బయట వదిలిపించారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారికి బీదవాళ్ళంటే అంత నిర్లక్ష్యం, అంత చిన్న చూపు, మనుషుల్లో కూడా చూడలేదు బీదవారిని చంద్రబాబు నాయుడు గారు. పురుగుల్లో చూశారు చంద్రబాబు నాయుడు గారు. పేద విద్యార్థులు మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటే స్కాలర్షిప్లు కాదు కదా మెస్ ఛార్జీలు కూడా నేను పెంచను అని వారిని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోయేది పేద ప్రజలు మాత్రమే అని తెలిసి కూడా వారి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలను వసూలు చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రకారం పేదల గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉన్నన్ని రోజులు అన్ని ఛార్జీలను పెంచాడు. ఆ భారం పేదల మీద పడుతుందని తెలిసి కూడా ఆ పని కళ్ళార్పకుండా చేసేశాడు. పేదల్ని ఎవరైనా ప్రేమించారు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఒక్క రూపాయి ఏ ఛార్జీ పెంచినా అది పేదల మీద భారం పడుతుంది అని రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధర పెరగలేదు, ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెరగలేదు, ఒక్క రోజు కూడా ఆర్టీసీ ధరలు పెరగలేదు, మున్సిపల్ ధరలు పెరగలేదు. ఏ ఛార్జీలను ఏ పన్నులను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. నిన్న చంద్రబాబు గారు ఇంకో మాట కూడా అన్నారు, విద్యుత్ బకాయిలను మాఫీ చేసింది చంద్రబాబుట, విద్యుత్ ఛార్జీలను వసూలు చేసిందేమో రాజశేఖర రెడ్డి గారట. చంద్రబాబు నాయుడు గారు 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మరి ఆయనకు సంతోషం పట్టలేక మతి చెల్లించిందో లేకపోతే 2500 కిలోమీటర్లు తిరిగినా కూడా మాకు అధికారం వచ్చేటట్టు లేదని నిరాశతో మతి చెల్లించిందో అర్థం కాలేదు. ఆయన అన్న మాట ఎంత మతి లేనిదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంకుతో ప్రతి సంవత్సరము విద్యుత్ ఛార్జీలను పెంచుతారు అని వారితో ఒప్పందం చేసుకుని సంతకాలు కూడా చేశాడు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 8 సంవత్సరాలు 8 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. కరెంటు ఛార్జీలను పెంచి అది ఎట్లయినా కట్టాలి అని ప్రజల మీద రైతుల మీద ఒత్తిడి తెస్తే మేము కట్టలేము మహాప్రభు, అసలే కరువు ఉంది అని వారు ఎంత బతిమలాడినా వినలేదు చంద్రబాబు గారు. వారిని జైళ్లలో కూడా పెట్టించడానికి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన కరెంటు ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు 10 రోజులకు పైగా. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పట్టించుకోలేదు కరెంటు ఛార్జీల గురించి. రాజశేఖర